ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఆగామ్య గోచారంగా మారింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వము నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము బడేబాయికి వంత వాడుతూ మరి ఏదైతే మోడీ ప్రభుత్వం పంపుతుందో, కేంద్ర ప్రభుత్వం పంపుతుందో దానికి అనుగుణంగా మరి వీళ్ళు సమర్థిస్తూ ఇవాళ రైతులకు వస్తున్నటువంటి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, యూరియా కావచ్చు, ఇవాళ కేంద్ర ప్రభుత్వము నల్ల చట్టాలకు లోబడి యాప్ల ద్వారా యూరియా కావచ్చు, ఎరువులు కావచ్చు ఇవ్వాలని చెప్పితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో యాప్లు మొదలుపెట్టి యాప్ల ద్వారా రైతులను అప్లై చేసుకోమని చెప్పి నీకు యూరియా ఎంత అవసరం ఉందో, ఎరువులు ఎంత అవసరం ఉన్నాయో మీరు యాప్లో పొందుపరచండి, ఆ తర్వాత మేము ఇస్తామని చెబుతూ మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వము రైతుల మీద ఒక భారాన్ని మోపుతా ఉంటే రైతులు ఇవాళ దానికి అనుగుణంగా యాప్ల దగ్గర పోయి వాళ్ళకు అవసరమైనటువంటి యూరియాని సెలెక్ట్ చేసుకొని ఒక డీలర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ డీలర్ దగ్గర పోయి యూరియా అడిగితే మా దగ్గర యూరియా లేదు, మిమ్మల్ని ఎవరు అప్లై చేసుకోమన్నారని చెప్పి నిర్లక్ష్యంగా ఇవాళ డీలర్లు చెప్తా ఉన్నారు. యాప్ల ద్వారా వస్తున్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉంటే మరి విత్తనాలు కూడా మరి గత సంవత్సరంలో పొద్దురుడు విత్తనాలు చిన్నకోడూరు మండలంలో, సిద్దిపేట కాన్స్టెన్స్ చిన్నకోడూరు మండలంలో, మాచపూరు, చిన్నకోడూరు, చౌడారము, కమ్మర్రపల్లి, పెద్దకోడూరు, చల్లాపూరు తదితర గ్రామాలలో మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి పొద్దురుడు సీడు గతంలో మొలవకుండా ఉంటే మొలతలేదని రైతు కాంప్లైంట్ వేస్తే ఈసారి ఇచ్చినటువంటి పొద్దురుడు సీడు అనేక మట్టుగా పెరిగి ఇలా వంగిపోతా ఉంది. పూత పూయడం లేదు, కాత కాయడం లేదు, అలాంటి పరిస్థితి నెలకొంది. ఇలా ఎరువులు చూసుకుంటున్నామో అటువంటి పరిస్థితి ఉంది, విత్తనాలు చూసుకుంటున్నామో ఇటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఎవరికి చెప్పుకోవాలో అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. కేంద్రమేమో నల్ల చట్టాలకు లోబడి, కార్పొరేట్ సంస్థలకు లోబడి చట్టాలు తీసుకొస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వంత వాడుతూ దానికి అనుగుణంగా మరి వ్యవహరిస్తూ ఉంటూ ఇవాళ రైతులను నట్టేట మూస్తూ ఉన్నారు. రైతులు మునుగుతూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మునుగుతూ ఉన్నారు. ఇవాళ బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇవాళ ఈ హాకులు కావచ్చు, నల్ల చట్టాలు కావచ్చు తక్షణమే తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గతంలో కూడా రైతులకు యూరియా అవసరం ఉంటే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అనేకమైనటువంటి గ్రామాలకు నేరుగా యూరియా తీసుకుపోయి ఏ రైతుకి ఎంత అవసరం ఉందో అంత యూరియా సరఫరా చేస్తే ఇవాళ రేవంత్ ప్రభుత్వము దానికి భిన్నంగా ఏ రైతు కూడా యూరియా ఇవ్వకుండా, సరిపడా యూరియా ఇవ్వకుండా మరి ఇలా జాప్యం చేస్తూ రైతులను నడ్డి వీరుస్తూ ఉంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.